రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి, నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిన మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. నైనా నీకు ఇంతవరకు నా తండ్రి ఆరాధనలోను నా తండ్రి నీకు మహింకరంగా జరుపుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. పాటల యందు నువ్వు మహిమ పొందుకున్నందుకు నీకు స్తోత్రం నాయన. కీర్తనల యందు నీకు మహిమ జరిగినందుకు స్తోత్రం నాయన. కేవలం నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే చెల్లల నా తండ్రి. నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. నైనా అన్న వాక్యం చెబుతుండగా నా తండ్రి అన్నతో నువ్వు మాట్లాడండి నా తండ్రి. అన్నని నువ్వు అభిషేకించండి నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ మా మధ్యలో సంచరించని నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ మా పైన కుమ్మరించిన ఆయన అన్న పైన నువ్వు కుమ్మరించి నా తండ్రి ఆత్మతో సత్యముతో మాట్లాడడానికి సహాయం చేయండి నాయన. ఎవరికి ఏ వాక్యం అవసరమో నా తండ్రి ఆ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడండి నా తండ్రి. నైనా వాక్యం నాయన ప్రతి ఒక్క హృదయంలో ముద్ర వేసుకోవడానికి సహాయం చేయండి నా తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన జీవితములలో నుండి దేవుడు మనల్ని రక్షించుకున్న విధానం, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనకు పాపము నుండి, శాపముల నుండి, మనుష్యుని ప్రభావముల నుండి, సాతానిక ప్రభావముల నుండి మనకు విమోచన కలుగు చేసి ఇటువంటి గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము దేవుని దృష్టిలో మంచి బిడ్డలుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక. అలా ఉంటే మనము దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. కూడినటువంటి మనకైనా మన కుటుంబీకులకైనా వచ్చిన రాకపోయిన ప్రతి బిడ్డలందరికీ కూడా దేవుని యొద్ద నుండి ఏమి కోరుకుంటారు అంటే ఒక ఆశీర్వాదం కావాలి అని కోరుకుంటాం, ఒక దీవెన కావాలని ఆశిస్తాం. ఆ దీవెన, ఆశీర్వాదములు అనేటువంటివి ఎలాగొస్తాయి అని అంటే మనం ప్రార్థన చేస్తే వస్తాయా, లేకపోతే మన బ్రతుకులు మారితే వస్తాయా, లేకపోతే ఏం చేస్తే వస్తాయి అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా మనం గమనిస్తే మనం ఉన్నటువంటి ఈ పాపిష్టి లోకంలో మనల్ని ఆకర్షించేటువంటి లోకం ఎంతగానో ప్రభావితం చూపిస్తుంది. మనుషుల చేత మనుషులు ఆకర్షించబడటము, శత్రువైనటువంటి సాతానుడి చేత ఆకర్షించబడటము, ఇవన్నీ కూడా సహజంగా మనుషుల్లో జరుగుతూ దేవుని వైపు ఉండాల్సినటువంటి దృష్టిని మళ్లించుకొని దేవుని వైపు తిరగకుండా మనుషులను ఆశ్రయిస్తూ మనుషుల వైపు ఆలోచన దృష్టి పెట్టుకొని దేవుని యొద్ద నుండి రావలసినటువంటి దీవెన, ఆశీర్వాదం అనేటువంటిది ఆగిపోవడానికి మనుష్యుడే కారకుడుగా దేవుని దృష్టిలో నిలబడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడేవారు, మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు. ఆయన కనికరమును మన పట్ల చూపెట్టడానికి దేవుడు ఇష్టపడతాడు. అయితే వీటన్నిటి నుండి కూడా మనకు ఒక సంపూర్ణమైనటువంటి మార్గము సరళము చేయబడాలి అనంటే మనలో ఉన్నటువంటి వ్యక్తిగత జీవితంలో మనం ఏమై ఉన్నామో వాటిని మొదట మనం పరిశీలన చేసుకోవాలి. అప్పుడు దేవుని చేత మనం దీవించబడతాం. ప్రతి మనుష్యునిలో నుండి కూడా దేవుడు కోరుకునేటువంటిది మొట్టమొదటిగా మనం ధ్యానం చేసుకోబెట్టేది ఏంటి అంటే దుష్టత్వము నుండి మనము వైదొలిగి ఆయన వైపునకు తిరగడం అనేటువంటిది మనం మొదట చేయాల్సినటువంటి కార్యం. దుష్టత్వం పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే 18వ అధ్యాయంలో 21వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి వచనాలు చూస్తే అక్కడ దుష్టుని గూర్చి వ్రాయపడి ఉంది, నీతిమంతుని గూర్చి కూడా వ్రాయపడి ఉన్నది. ఒక దుష్టుడు పాపము చేస్తే మరణము నొందుతాడు, ఒక నీతిమంతుడు పాపము చేస్తే కూడా మరణం పొందుతాడు. అయితే దుష్టుడు చేసేటువంటి పాపమును బట్టి పశ్చాత్తాపపడి తన క్రియలను మార్చుకొని తన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి లోబర్చుకొని భయపడి జీవిస్తే
ఆ వ్యక్తి మరణము నొందడు అని వాక్యం బోధిస్తారు. అయితే నీతిమంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి పాపము చేస్తే, నీతిని విడిచిపెడితే, అవినీతిలోని గనక వెళితే ఆ వ్యక్తి శిక్షను అందుతాడు, మరణము నొందుతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలకు ఈ మాటలు చూస్తే వారు ఏమంటున్నారు అని అంటే, యెహోవా మార్గము న్యాయమైనటువంటిది కాదని వారు చెబుతూ ఉన్నారు. ఎందుకు న్యాయమైనటువంటిది కాదు? నీతిమంతుడు పాపం చేస్తే మరణానికి పాత్రుడవుతాడా? అదే దుష్టుడు పాపం చేస్తే మరలా మరణముని తప్పించుకుంటాడా అనేటువంటి ఆలోచన, ఆ యొక్క విధానాన్ని బట్టి ఆ ప్రజలందరూ కూడా దేవుని యొక్క మార్గము న్యాయమైనది కాదు అని చెబుతున్నట్టుగా ఇజ్రాయేలులతో దేవుడు చెప్పే మాట, నా మార్గము న్యాయమైనటువంటిదే, మీ మార్గమే న్యాయం కాదు అనేటువంటి మాటలు ఆ యొక్క అధ్యాయంలో 18వ అధ్యాయంలో మనం చదువుతూ వస్తే ఎన్నో విషయాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని బట్టి కూడా విడిచిపెట్టి దేవుని యొక్క కట్టడలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో వాటిని అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును అనేటువంటి మాట కనిపిస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణము అని వాక్యం బోధిస్తారు. అయితే మనుష్యుల్లో ఉన్నటువంటి పాపమును బట్టి పొందుకునేటువంటి మరణము నుండి తప్పించబడాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలి అని వాక్యం బోధిస్తుందంటే, ఆ పాపములన్నిటిని విడిచిపెట్టాలి, దేవుని కట్టడలను అనుసరించాలి, నీతిని అనుసరించాలి, న్యాయము జరిగించాలి. ఈ కార్యములు ఏ వ్యక్తిలో, ఏ విశ్వాసిలో, ఏ కుటుంబంలో అయితే ఉంటాయో అటువంటి వారు ఏమవుతారు అంటే వారు బ్రతుకుతారు, మరణము నొందరు, అవశ్యముగా బ్రతుకుదురు అని వాక్యం బోధిస్తారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో పాపము చేస్తే పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణము ఆధ్యాత్మికంగా నీవు చనిపోతే అది దేవునికి ఇష్టం లేదని వాక్యం బోధిస్తారు. దుష్టులు మరణించుట దేవునికి ఇష్టమా? ఎన్నటికీ కాదు. దుష్టులు సహితము కూడా వారు కూడా ఏమవ్వాలంటే ఆత్మీయతలో జీవించాలి, ఆత్మీయతలో మరణమును రుచి చూడకూడదు. అలాంటి వ్యక్తులపైన కూడా దేవుని యొక్క ప్రేమ ఉన్నది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుని కూడా ఆయన యొక్క ప్రేమ సమానముగా ఆయన చూపెడుతున్నాడు. అందరినీ కూడా సమానంగా చూస్తున్నాడు. పేద, ధనిక, కుల, మత, వర్ణ, రంగులు ఏమి కూడా తేడా లేకుండా అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి అందరూ కావాలి, దేవునికి అందరూ కావాలి. ఓ పాపం చేసేటువంటి వ్యక్తిని చూచి నీవు నాకు వద్దు అని దేవుడు చెప్పలేదు. దేవుడు పాపిని క్షమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు దేన్ని ప్రేమించాడు? పాపిని ప్రేమించాడు, కానీ పాపమును ప్రేమించలేదు, దాన్ని ద్వేషించాడు. ఈ రోజున మనుషుని యొక్క నైజం, మనుషుని యొక్క వ్యక్తిత్వం ఎలాగుంటుంది అంటే పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి పాపము చేసిన వారందరూ కూడా ఇంకా దానికే, ఇక దేనికి పనికిరారు అనేటువంటి ఒక భావనతో ఆ యొక్క వ్యక్తులను ఏం చేస్తుంటే వీరి ప్రభావితం చేస్తూ ఉంటారు. అయితే వాక్యము సెలవిస్తుంది, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి మనము, వాక్యమును వింటున్నటువంటి మనము చేయాల్సినటువంటి కార్యములు ఏమిటి అంటే పాపము చేసినటువంటి వారిని ద్వేషించడము కాదు, కానీ పాపమును ద్వేషించి పాపిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన పని అదే. సుంకరులు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు వీరందరూ కూడా దేవుని మీద సనిగారు. ఈయన ఎవరో, ఈయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఇటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీతో ఆమె ముద్దు పెడుతూ ఉంది, ఆమె పాదాలు పట్టుకుంది, ఆమె ఏడుస్తూ ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఇన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఈయన ఏమాత్రం కూడా చేయలేదు. అసలు ఈయన ఎవరో అన్నటువంటి ఆలోచనలతో అక్కడ ఉన్నటువంటి వారందరూ మాట్లాడుతున్నారు. అయితే దేవుడు చెప్పిన కార్యం, మీరు చేయనటువంటి ఆ యొక్క కార్యాన్ని, నేను ఇంటికి వస్తే నా పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పాపాత్మురాలైన స్త్రీ చేసినటువంటి ఉన్నతమైన కార్యాలన్నిటిని కూర్చో వ్యక్తపరుస్తూ ఆమె చేసినది మీరు చేయలేదు కాబట్టి అని చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుడు పాపిని ప్రేమిస్తూ తనలో ఉన్నటువంటి పాపమును ఏం చేస్తూ వచ్చాడంటే తీసివేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చేసినటువంటి కార్యము ఎన్నదగినటువంటిది. అందుకే ఈ రోజున మనము ఆమెను గూర్చి మాట్లాడుతున్నాం. ఎన్నో సంఘాలలో ఎంతోమంది మధ్య ఆమెను గూర్చి ప్రశంసింపబడుతూ ఉంది. ఏం కారణమనంటే ఆమె తమ తప్పులను ఏం చేసుకున్నది? పశ్చాత్తాపపడ్డది, ఒప్పుకున్నది. కాబట్టే దేవుడు ఆమెలో ఉన్న పాపములన్నిటిని కూడా ఏం చేశాడు?
తీసివేసి ఆమెకు లేనటువంటి సమాధానమును ఆమెకు ఇచ్చి తన ఇంటికి పొమ్మని చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నటువంటి ఈ మాటల్లో కూడా దుష్టుడు తాను చేసిన పాపములను బట్టి విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు, అవశ్యముగా అతడు ఏమవుతాదమ్మా బ్రతుకుతాడుని వాక్యం బోధిస్తారు. అంటే మానవుడి యొక్క జీవితంలో శారీరకంగా బ్రతికుండొచ్చు, ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలోనికి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఏం కారణము అని మనం ఆలోచన చేస్తే మనుష్యుడు పాపమును ప్రేమిస్తూ ఉన్నాడు, దేవునిని ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆ పాపములో నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు, విమోచన కలుగు చేశాడు. సాతాను యొక్క కట్లలో నుండి వాని బంధకములలో నుండి దేవుడు మనకు విడుదల కలుగు చేసి విమోచన కలుగు చేస్తే ఈ రోజున మనుషుడు తిరిగి అదే పాపం వైపు చూస్తున్నాడు, అదే బలహీనతల్లో పడిపోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మనుషుని యొక్క దృష్టి ఎటువైపు ఉన్నది అంటే లోకం వైపు ఉంది, పాపం వైపు ఉంది, బలహీనతల వైపు ఉంది. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగుతుందంటే లేదు, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రవర్తనను దిద్దుకొనుటయే ఏమని చెప్తున్నాడు దేవుడు, అది దేవునికి సంతోషము అని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. గత వారము విన్నాము, దానికి ముందు విన్నాము, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం. మరి బ్రతుకులలో మార్పు అనేటువంటిది కావాలి అన్నప్పుడు మనలో ఉన్నటువంటి తప్పితములు, మన ప్రవర్తనను మనం ఏం చేసుకోవాలా, దిద్దుకోవాలని వాక్యం బోధిస్తుంది. అలా దిద్దుకొనుటను బట్టియే దేవునికి ఏమొస్తుందమ్మా సంతోషం వస్తుంది. కానీ మనము దిద్దుకోకుండా మనము అలాగే ఉంటే దేవునికి సంతోషము రాదు అని వాక్యం బోధిస్తారు. అందుకే దుష్టుడు పాపము చేస్తున్నప్పుడు వానికి రావాల్సిన మరణమును తప్పించుకోవాలి అంటే అతను న్యాయము జరిగించాలి, నీతిని అనుసరించాలి, దేవుని యొక్క మాటలను అంగీకరించితే ఆ వ్యక్తి అవశ్యముగా బ్రతుకుతాడు, మరణము నొందడు అని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తారు. కాబట్టి పాపములో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సిన కార్యం ఏమిటంటే దేవుని మాటలను అంగీకరించాలి, ఆయన ఎదుట న్యాయముగా బ్రతకాలి, నీతిని అనుసరించి నడిస్తే ఆ వ్యక్తికి కూడా దేవుడు ఏమిస్తానంటున్నాడు, మరణము నొందకుండా జీవములోనికి దేవుడు నడిపిస్తాడు, అవశ్యముగా బ్రతుకుతాడు. లేకపోతే ఆ వ్యక్తి చేసిన పాపములను బట్టి మరణమును రుచి చూడక తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుడైతే తన నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే దుష్టులు చేయు హేక్రియలు అన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? క్వశ్చన్ మార్క్. నీతి క్రియలన్నింటిని విడిచిపెడతాడు. ఎవరు? నీతిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ నీతిమంతుడైన వాడు నీతి క్రియలను విడిచిపెడితే ఆ వ్యక్తి బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును కూడా జ్ఞాపకములోనికి రావు. హల్లెలూయా. పాపము చేసిన వాడైతే వాడు పశ్చాత్తాపపడి న్యాయము జరిగించి దేవుని మాటలు అనుసరించి నీతిని గనక అనుసరిస్తే వాడు చేసిన పాపములు జ్ఞాపకములోనికి రావు. అయితే నీతిమంతుడు నీతి క్రియలను విడిచిపెట్టి పాపము చేస్తే వాని నీతి క్రియలు కూడా ఏమైపోతాయి, జ్ఞాపకంలోనికి రావు అని చెప్పాడు. ఒకవేళ నేను నీతిమంతుడుగా ఇన్ని సంవత్సరాలు బ్రతికి తిని, అన్ని సంవత్సరాలు నేను చేస్తుని, ఇప్పుడు నేను ఈ పాపంలో ఉన్నానంటే నీవు గత కాలంలో చేసిన నీ నీతి క్రియలన్నీ కూడా దేవునికి ఏమి రావు, జ్ఞాపకములోనికి రావు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. నీతి క్రియలు జ్ఞాపకములోనికి రాకుండా ఎవరిని బట్టి ఉంటాయంటే నీతిమంతులు చేసే పాపమును బట్టి. నీతిమంతుడుగా పిలువబడుతూ నీతిమంతురాలుగా పిలువబడుతూ ఉన్నటువంటి వారు పాపము చేస్తే, వారు నీతి క్రియలను విడిచిపెడితే, ఆ యొక్క హేయకమైనటువంటి క్రియలు కనుక వాడు చేస్తే వాడు బ్రతకడు. అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును కూడా జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క మార్గం ఎలాంటిదంటే, చాలామంది భ్రమలో ఉంటారు. మేము నీతిమంతులము, మేము పరలోకానికి వెళ్తాం అని అనుకుంటూ ఉంటారు. వీరు పాపులు, వీరందరూ ఎక్కడికి పోతారు, నరకానికి పోతారు అనుకుంటారు. కానీ పాపులను దేవుడు ప్రేమించడానికి వచ్చాడు. నీతిమంతుల కోసం దేవుడు రాలే. నీతిమంతుడిగా ఉంటివో నీ నీతి క్రియలను విడిచిపెట్టద్దు, నీ నీతి మార్గమును విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టి హేయక్రియలు కనుక చేసివో అది దేవుని దృష్టికి విశ్వాసఘాతుకురాలుగా ఉంటావు. అప్పుడు నీకు మరణమే వస్తుంది. నీవు చేసిన గతములో చేసిన నీతి క్రియలు ఏ ఒక్కటి కూడా జ్ఞాపకములోనికి రాదని దేవుడు చెప్పేశా. నేను చెప్పడంలే,
అయ్యో పలానా సమయంలో వీరు ఇలా ఉండ్రి కదా, పర్వాలేదులే అనటానికి దేవుడు ఎంత మాత్రమో అన్యాయస్తుడు కాదు. అప్పటికప్పుడే దేవుడు చూచినప్పుడు ఆ వ్యక్తులు ఏ క్రియలు కనిపించాలంటే నీతి క్రియలే కనిపిస్తూ ఉండాలి. హేయమైన క్రియలు అవి ఏమాత్రమో గనక ఉంటే అతనిని బట్టి, ఆ చేసిన పాపములను బట్టి ఆ వ్యక్తి ఏం పొందుకుంటాడు? మరణము నొందుతాడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే యెహోవా చెప్పే మాట యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెబుతున్నారు ఇశ్రాయేలీయులారా. నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనటువంటిది. హల్లెలూయా. మీ మార్గమే కదా అన్యాయమైనటువంటిది. ఈ రోజున మనుష్యుడు కూడా అలాగే అంటాడు. దేవుడు చేసేటువంటి మేలును పొందుకుంటాడు. దేవుని దృష్టిలో నీతి న్యాయములను జరిగించవలసిన వ్యక్తి జరిగించడు, హేయక్రియలు జరిగిస్తాడు. అన్యులు ఏమి చేస్తారో అవి చేస్తారు. అప్పుడు ప్రభువా నీ మార్గము సరిగా లేదు, నన్ను దీవించలేదు, నన్ను ఆశీర్వదించలేదు అంటారు. దేవుడు చెప్తున్నమాట, నా మార్గము న్యాయమైనది, మీ మార్గములే న్యాయమైనవి కాదు. హల్లెలూయా. మీ మార్గములు న్యాయమైనవి కాదు, అవి అన్యాయముతో కూడినటువంటివి. ఏం కారణమునంటే మీరు నా నీతిని అనుసరించలేదు, నా మాటలను అంగీకరించడం లేదు అని దేవుడు గట్టిగా చెప్తున్నాడు. అందుకే మీరు అవశ్యముగా మరణిస్తారు, అవశ్యముగా మరణము రుచి చూస్తారు. అయితే పశ్చాత్తాపపడి నీతిని అనుసరించి ఆయన మాటలను అంగీకరించి న్యాయము జరిగించిన యెడల మీరు అవశ్యముగా బ్రతుకుతారు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఆధ్యాత్మికమైన జీవితంలో చచ్చినటువంటి వారి పరిస్థితులు ఎలాగున్నాయి? వారు బ్రతకాలి మరలా అని అనుకుంటే దేవుని మాటలు అంగీకరించి నీతి న్యాయములను జరిగిస్తూ న్యాయముగా బ్రతికేటువంటి బిడలుగా పశ్చాత్తాపపడితే వారు పొందుకోవలసిన మరణం నుండి తప్పించుకొని దేవుని దృష్టికి వారు ఎలా ఉంటారంటే వారు చేసినటువంటి పాపములను జ్ఞాపకములోనికి దేవుడు మరలా తెచ్చుకొనక ఒక మంచి దీవెన ఆశీర్వాదకరమైన జీవితమును వారు జీవించడానికి దేవుడు కృప చూపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం గమనించాలి, మనము నీతిమంతులుగా ఉండి పాపము చేస్తున్నామా, లేకపోతే దుష్టత్వములో ఉండి దేవుని వైపు తిరుగక ఆ దుష్టత్వము ద్వారా వచ్చే మరణమునకు పాత్రులయ్యేటువంటి పరిస్థితుల్లో మన బ్రతుకు ఉందా అని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇది కడవరి దినాలు, చిట్ట దినములలో మనం జీవిస్తున్నాం. ఇటువంటి దినాల్లో మనం బ్రతుకుచూ ఉన్నప్పుడు మనము దుష్టత్వములోనే గనక మనం ఉంటే, దుష్టత్వమును విడిచిపెట్టకపోతే, పశ్చాత్తాపపడకపోతే, నీతి న్యాయమును జరిగించకపోతే, దేవుని యొక్క మాటలను అంగీకరించకపోతే మన ముందు ఏమున్నది? మరణమే ఉంది. హల్లెలూయా. ఆ మరణము నిత్య నరకాగ్ని, నిత్య మరణంలోనికి వెళ్ళిపోతాం. అయితే నీవు పశ్చాత్తాపపడితే, అనుసరించి జీవిస్తే ఆ మరణం నుండి దేవుడిని తప్పిస్తానంటున్నాడు. పాపికి కూడా దేవుడు ఏమిస్తున్నాడు? అవకాశం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం, ఎన్నో ఉన్నాయి. పాపాత్ములైన స్త్రీ ఉంది, మరొక స్త్రీ ఉంది. మరి ఎంతోమందిని దేవుడు ప్రేమించాడు, వారి పాపముల నుండి వారికి విడుదల కలుగు చేశాడు. ఒక చక్కని సమాధాన సంబంధమైనటువంటి జీవితంలో దేవుడు వారికి ఇచ్చి వారికి ఇంటి పంపాడు. మరి ఈ రోజున నీవు సమాధానము లేదని, లేకపోతే నీలో ఉన్నటువంటి హేక్రియలను విడిచిపెట్టకుండా, నీలో ఉన్నటువంటి బలహీనతలను విడిచిపెట్టకుండా, నీలో ఉన్నటువంటి అన్యాయముతో నీవు అలాగే జీవిస్తూ, అక్రమములు చేస్తూ, దేవుని మాటలను అంగీకరించకుండా, అనుసరించకుండా నీవు బ్రతుకుతూ, నన్ను దేవుడు దీవించడం లేదు, ఆశీర్వదించడం లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు అని దేవుని మార్గములనే ఈ రోజున ఏం చెప్తున్నారు? తప్పు పడుతున్నారు. దేవుని మార్గము న్యాయమైనది కాదు. నేను ఎంత చేసినా, ఎంతగా వచ్చినా, ఎన్ని రోజులు నేను మందిరానికి వచ్చినా, ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నాకు న్యాయమే చేయలేదు అని అనుకుంటున్నారు. కానీ వాక్యం సెలవిస్తా, దుష్టత్వమును విడిచిపెట్టినాయన, మొదట నీలో దాగి ఉన్న దుష్టత్వం విడిచిపెట్టు, నీలో ఉన్న అన్యాయమైనటువంటి క్రియలు విడిచిపెట్టు. నా మాటను అనుసరించి జీవించినటువంటి ఆ స్థితిలోంటి నువ్వు బయటికి రా. న్యాయమైనటువంటి హే క్రియలనంటే నేను కూడా నీవు విసర్జించు. అన్యాయంతో కూడినటువంటి బ్రతుకుల నుండి బయటికి రా. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంటే మరణములో నుండి తప్పిస్తాడు. ఆ రోజున యాకోబు కూడా దేనికోసం ప్రార్థన చేశాడంటే మరణము నుండి తప్పించబడటమే అతనికి ఆశీర్వాదంగా ఎంచుకొని దేవుని పాదాలు పట్టుకుని రాత్రంతా కూడా గోజాడి ప్రార్థన చేశాడు. నన్ను ఆశీర్వదించునే ప్రార్థన చేశాడు. ఆ ఆశీర్వాదం ఏమిటినంటే తన అన్నైన ఏశావు చేతుల్లో ఉన్నటువంటి మరణములో నుండి తప్పించబడటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణంలో నుండి నువ్వు తప్పించబడటానికి నువ్వు ప్రార్థన చేయి, పశ్చాత్తాపపడు, దేవుని యొక్క మాటలను అంగీకరించు, నీతి న్యాయములను జరిగించు, దేవుని ఎదుగురా. దేవుడు నిన్ను మరణములో నుండి ఏం చేస్తాడు?
తప్పిస్తాడు. అందుకే వారు అంటున్న మాటలు, నీ మార్గము న్యాయమైంది కాదు స్వామి, మా మార్గములే న్యాయమైనటువంటివి. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన యెడల అతడు దానిని బట్టి మరణమునందును, తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును. ఎవరి వ్యక్తి? నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడు అంటే దేవుని రుచి చూచినవాడు, దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తి, దేవుని యొక్క కార్యాలు చూచినవాడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యములు తెలుసుకున్నటువంటి వ్యక్తి, తన దుష్టత్వము నుండి బయటకు వచ్చినవాడు, తన పాపముల నుండి విమోచన పొందుకున్నటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన దృష్టికి నీతి న్యాయములు జరిగిస్తూ ఉన్నటువంటి ఒక విశ్వాసి అని అనుకుందాం. అటువంటి వాడు పాపము చేస్తే వాక్యం ఏమంటుందంటే అతడు నిశ్చయముగా ఖచ్చితంగా ఏమొందుకుంటాడు? అతడు మరణమునే పొందుకుంటాడు. మరియు దుష్టుడైతే తాను చేయుచూ వచ్చినటువంటి దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణమును ఏం చేసుకుంటాడమ్మా? రక్షించుకొనును. హల్లెలూయా. నీవు జీవించుతున్నటువంటి ఈ దినములలో నీ జీవితంలో, నీ వ్యక్తిగతంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలో కూడా ఒక దీవెన, ఆశీర్వాదము, సమాధానము నీకు రావాలి అనంటే నీవు చేయవలసిన కార్యము దుష్టత్వము నుండి మరలాలి. హల్లెలూయా. దుష్టత్వము నుండి మరలి ఎవరి వైపు చూడాలమ్మా? దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. దేవుని వైపు చూడు. నీలో ఉన్నటువంటి దుష్టత్వం విడిచిపెట్టేయి. నీలో ఉన్నటువంటి పాపము, అన్యాయము, హేక్రియలన్నిటిని కూడా విడిచిపెట్టు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి కార్యాలు. లోకములో మనుషులు ఏం చేస్తున్నారో అవి మనము చేస్తే అది దుష్టత్వము నుండి నీకు విడుదల కలగలేదని దాని అర్థం. వాటిని పెట్టుకుంటూ నీ మందిరానికి వచ్చినంత మాత్రాన్ని నీకు ఆశీర్వాదం రాదు, నీ కార్యములు సఫలము కావు, నీ జీవితంలో నీవు కోరుకుంటున్న సమాధానము కూడా రాదు. మొదట దేవుడు ఏం చెప్తాడో ఆ మాటలను నీవు వినడం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తాయి, నీవు మొట్టమొదట ఏం చేయాలో అది చేస్తేనే. హల్లెలూయా. ఏమి చెయ్యాలో అది చేస్తేనే ఆ తర్వాత నేను నీకేమిస్తానంటాడు? ఆశీర్వాదం ఇస్తాడు, దీవెన ఇస్తాడు. కానీ మనుషుడు ఏం కోరుకుంటాడంటే మొట్టమొదట దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. తనలో ఉన్న హేక్రియలు విడిచిపెట్టడు, తనలో ఉన్న అన్యాయమును, తనలో ఉన్నటువంటి అవినీతిని, దేవునిని వెంబడించినటువంటి అవిధేయతను ఇవేమి జ్ఞాపకం తెచ్చుకోడు. ప్రభా, వీటిలో నుండి నాకు విడుదల కలుగుచే, మొదట వీటిని అనుసరించి నడుచుకోవడానికి నాకు బుద్ధిని దయచేయనైనా అనేటువంటి పశ్చాత్తాప హృదయంతో కూడినటువంటి ప్రార్థన చేయడు. కానీ ప్రార్థనలో మొట్టమొదటిగానే ఏమొస్తుందంటే ఆశీర్వాదము. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన మనసులో, మన యొక్క ఆలోచనలో, మన తలంపుల్లో అన్నిట్లో కూడా ఏమి నింపబడిపోయిందంటే ఆశీర్వాదం, ఆశీర్వాదం, దీవెన, దీవెన, ఆరోగ్యం, ఆర్థికం, ధనం, బంగారం, ఇవే లోక సంబంధమైనటువంటి ఆశలే మనలో నింపబడి ఉంటాయి. కాబట్టి మనము దేవునితో మాట్లాడినా అదే మాట, మనుషులతో మాట్లాడినా అదే మాటలు మనకు వస్తాయి. వేరే మాటలు ఏవి కూడా మన నోట్లో నుంచి బయటికి రావు. ఎందుకంటే వీటిని మనం ఏం చేస్తున్నాము? స్మరిస్తూ ఉన్నాము. హల్లెలూయా. వాటిని మనము స్మరించుకుంటూ ఉన్నాం. నాకు డబ్బు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి. అలాగే దేవుని పాదాల చెంత మోకరించిన ప్రభా, నాకు అదే అదే చెప్పండి, అదే కావాలా వద్దా? కావాలని దానినే మొట్టమొదట మనం అడుగుతాం. కానీ దేవుడు చెప్తాడు, నీవు ఇలా బ్రతికితే, ఇలా చేస్తే నీవు బ్రతుకుతావు, నీవు బ్రతుకుతావు, నిన్ను నేను దీవిస్తా, ఆశీర్వదిస్తాను అని చెప్తాడు దేవుడు. అయితే మనుషుని జీవితంలో మొట్టమొదట కోరుకునేటువంటిది దీవెన, ఆశీర్వాదాలే ఉన్నాయి. కానీ దేవుని యందు భయము భక్తి కలిగిన జీవితం నాలో లేదు ప్రభువా. నీతి న్యాయములను అనుసరించి బ్రతుకు నాకు లేదు. నాలో అన్యులు చేసేటువంటి హేక్రియలు ఉన్నాయి. నేను, నా ఇంటివారు నీ యందు సరైనటువంటి భక్తి మార్గంలో నడవటం లేదు. వాటిలో నుండి నాకు విమోచన కలుగుచేయి, నాకు విడుదలను కలుగుచేయి, ఆ తర్వాత నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా 100% దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం చేయాల్సిన ప్రార్థన ఆ విధంగా ఉండాలి. మన క్రియలు మారాలి, మన ప్రవర్తనను మార్చుకుంటే మనము చేసినటువంటి దుష్టక్రియలు, చేయించు వచ్చినటువంటి దుష్టక్రియలు అన్నిటినీ కూడా దేవుడు జ్ఞాపకము చేసుకోకుండా మనల్ని ఏం చేస్తానంటున్నాడంటే మరణములో నుండి తప్పిస్తాను నిన్ను అంటున్నాడు. హల్లెలూయా. అవశ్యముగా నీవు బ్రతుకుతావు అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి బ్రతికించే దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు, చావటానికి సాతాను నేను లాగుతున్నప్పుడు ఎందుకు అటువైపు చూస్తావు?
ఎందుకు నీ యొక్క ఆలోచన అటువైపే ఉంది? ఎందుకు నీ దృష్టి అలాగే ఉంది? ఎందుకు నీ అడుగులు అటువైపే వేస్తున్నావు? ప్రశ్న వేసుకోవాలి. నిన్ను బ్రతికనిచ్చేటువంటి దేవునికి నీవు భయపడాలి. ఆ దేవుని యొక్క మార్గంలో నడువు. అది న్యాయమైనటువంటి మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని మార్గము, న్యాయమైనది. ఇజ్రాయేలీలు అంటారు, నీ మార్గము న్యాయమైనది కాదు. ఈ రోజున ప్రజలు వారిని అనుసరించి నడిచేటువంటి వారుగా కనిపిస్తున్నారు. నీది న్యాయమైనది కాదు ప్రభా, మావి న్యాయమైనవి, మావి న్యాయమైనటువంటి మార్గములు. కారణము ఐగుప్తి ఆశలు వాళ్ళలో ఉన్నాయి. ఐగుప్తి ఆశలతో నింపబడిపోయి ఉన్నారు. అయితే దేవుడు చూపిస్తున్నటువంటి వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టడానికి వారి మనసు లేదు. ఉన్నా కానీ ఎన్నో పర్యాలు దేవుని ఏం చేస్తూ వచ్చారు? విసిగిస్తూ వచ్చారు. ఆ తరము వారు 40 సంవత్సరములు వారి చేత నేను విసిగిపోయాను అని దేవుడే చెప్తాడు. మరి ఆ విధంగా మనుషులు కూడా ఈ రోజున దేవునిని విసిగించేటువంటి వారుగా కనిపిస్తున్నారు. కానీ దేవునికి లోబడి ఆయన మాటలను అంగీకరించి ఆ యొక్క నీతి క్రియలను జరిగిస్తూ ఆయన కట్టడలను అనుసరించి నడిచి న్యాయము జరిగించేటువంటి పరిస్థితులు క్రైస్తవ సమాజంలో ఈ రోజున కనిపించడంలే. పేరు ఎవరిది? దేవునిది. అవమానం ఎవరికి? దేవునికే. కారణము మనుషుల్లో ఉన్నటువంటి హేయమైన క్రియలు, మనుషుల్లో ఉన్నటువంటి అన్యాయం, అక్రమం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే వాక్యం అంటుంది, ఈ అంత్య దినములలో అక్రమము విస్తరించి ప్రేమ ఏమవుతుంది? చల్లారిపోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమము విస్తరిస్తుంది కానీ ప్రేమ విస్తరించడం లేదు. ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి అక్రమము విస్తరిస్తుంది. ఎవరికి నచ్చినటువంటి బ్రతుకు వారిది, ఎవరికి నచ్చిన విధంగా వారి ప్రవర్తన, ఎవరికి నచ్చిన విధంగా వారి మాటలు, వారి తలంపులు, వారి ఆలోచన విధానం అన్నీ కూడా మనుష్యునికి నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ మనుషుని జీవితంలో దేవుని కట్టడలు అనుసరించాలని కానీ, నీతిని అనుసరించాలని కానీ, న్యాయము జరిగించాలని కానీ ఆలోచనే లేకుండా పోతుంది. అందుకే నీవైనా నీ కుటుంబమైనా ఆశీర్వదించబడాలి. పాపము వలన వచ్చే జీతము మరణము, ఆ మరణము నుండి తప్పించబడటమే నీకు ఒక గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములలో మొట్టమొదట ఇదే నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఆ పాపములు కనుక నీకు వచ్చే మరణం నుండి తప్పించబడలేకపోతే నువ్వు ఎందులోనికి వెళ్తావు? నరకంలోనికే వెళ్తావు. హల్లెలూయా. నరకంలోని తప్పించబడటమే కదా మనకు కావాల్సిన ఆశీర్వాదం. మనం ఈరోజు మందిరానికి వచ్చాము. గడిచిన శుక్రవారం సంపూర్ణరాత్రి ప్రార్థనలో మనం ఏకీభవించాము. బుధవారంలో మనం ఏకీభవిస్తున్నాం. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలో మనం కలుసుకుంటున్నాం. అప్పుడప్పుడు గృహాల్లో కూడికలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. వాట్సాప్ ద్వారా వస్తుంది, యూట్యూబ్ ద్వారా వస్తుంది. ఇన్ని పర్యాయాలు, ఇన్ని ఉపదేశములు, ఇంత సమాజముగా కూడి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. ఎందుకునంటే పరలోక రాజ్యములో మనకంటూ ఒక స్థానము కావాలి కాబట్టి. హల్లెలూయా. ఈ ఉద్దేశంతోనే కలుసుకుంటున్నారా లేకపోతే వేరే ఉద్దేశమా? ఊరికి రావాలని వస్తున్నారా? కలుసుకోవాలని కలుసుకుంటున్నారా? పోకపోతే బాగుండదు అనుకుంటున్నారా? కాదు. మన ఉద్దేశము, మన తలంపులు, మన దర్శనం ఎక్కడుండాలంటే పరలోకం వైపే మన దర్శనం. హల్లెలూయా. ఈ లోకంలో నీవు ఎలా జీవిస్తున్నావో, నువ్వు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో, ఎన్ని క్రియలు నువ్వు ఉన్నాయి, ఏమున్నా కానీ నీ దర్శనం ఎటువైపు ఉండాలంటే పరలోకం వైపే నీ దర్శనం ఉండాలి. పరలోకం వైపే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అప్పుడు నీవు న్యాయం జరిగిస్తూ వెళ్తావు. అప్పుడు దేవుని కట్టడలను అనుసరిస్తూ వస్తావు, ఆయన మాటలను అంగీకరిస్తూ వస్తావు. ఏం కారణమనంటే నీకున్న దర్శనం మీదనే నీ దృష్టి ఉంటుంది. కాబట్టి నేనైనా నా కుటుంబమైనా ఎక్కడుండాలని కోరుకోవాలి? పరలోకంలో ఉండాలి. హల్లెలూయా. ఆ దర్శనం కనుక నీవు కలిగి బ్రతుకుతూ ఉంటే ఇక భూమి మీద నీవు నీతి న్యాయములను జరిగిస్తూ ఆయన కట్టడలను అనుసరిస్తూ దుష్టత్వము నుండి మరలి దేవుని వైపునకు నీవు తిరిగి ఆయన చేత దీవించబడి పరలోకపు దీవెన పొందుకునేటువంటి విశ్వాసిగా, కుటుంబముగా, సంఘముగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఆ ఉద్దేశములు, ఆ తలంపులు ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. ఆ విధంగా నీవు బ్రతికి చూడు. ఎంత దీవెనకరంగా ఉంటుందో, ఎంత సమాధానం ఉంటుందో, సంతోషం ఉంటుందో కుటుంబంలో, వ్యక్తిగతంగా కుటుంబంలో కానీ, సమాజంలో, సంఘంలో, అందరి మధ్య కూడా సంతోషంగా నీవు బ్రతుకుతూ ఉంటావు. కారణం దుష్టత్వమును విడిచిపెట్టి ఆయన వైపు తిరిగినటువంటి ఒకే ఒక కారణమును బట్టి మాత్రమే. హల్లెలూయా. దుష్టత్వం విడిచిపెట్టేయాలి. నీతి న్యాయములు వీటిని గూర్చి వివరిస్తే ఇంకా దాంట్లో ఎన్నో వస్తాయి, ఎన్నో ఉన్నాయి. శరీర కార్యములు, అసూయలు, ఈర్ష్యలు, మచ్చతలు, మత్సరములు ఎన్నో ఉన్నాయి.
వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలి. హల్లెలూయా. వాటిని కొన్ని దాచి మూట కట్టుకొని మరలా మన మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధించిన, స్తుతించిన ఆ మరణం నుండి తప్పించబడటం అనేటువంటిది సాధ్యము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యము సెలవిచ్చిన రీతిగా అతని దుష్టిని గురించి మాట్లాడుతున్న మాట, అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు ఇజ్రాయేలుకు దేవుని మార్గం న్యాయం కాదని చెప్తున్నారు. అయితే దేవుడు వారికి ఇచ్చిన సమాధానము, మీ మార్గమే న్యాయము కాదు, అది అన్యాయమైనటువంటిది. ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించునో మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లుగా వాటినన్నిటిని కూడా మీరేం చేయాలి? విడిచిపెట్టుడి. హల్లెలూయా. విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు దేవుడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మీరు ఎందుకు చచ్చిపోవాలి? ఎందుకు సావాలి? మీలో ఉన్న అతిక్రమ క్రియలన్నిటిని కూడా మీరేం చేయమంటున్నాడు? విడిచిపెట్టండి. వాటిని విడిచిపెట్టండి. మీకు శిక్షా కారణములు కాకుండానట్లుగా వాటిని విడిచిపెట్టండి. మీలో ఉన్న బలహీనతే దానికి కారణం, మీలో ఉన్న పాపమే మీ మరణానికి కారణంగా మార్చబడతాయి. అందుకే ఆ కారణం కాకుండానట్లుగా వాటిని మీరేం చేయమంటున్నాడు? విడిచిపెట్టుడి. మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కాబట్టి మీరు మనస్సు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది ప్రభువుకు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడుచున్నటువంటి మాట ఈ రోజున మన సంఘములో మనతో దేవుడు అదే మాటలు మాట్లాడుతున్నాడు. దుష్టత్వమును విడిచిపెట్టండి, దేని వైపునకు మరలండి, ఇది ప్రభు అయినటువంటి యెహోవా వాక్కు. అప్పుడే మీరు బ్రతుకుదురు. అప్పుడే మీరు చేయుచు వచ్చిన దుష్టత్వము, ఆ కార్యాలు, మీ పాపములు ఏవి కూడా దేవుని దృష్టికి జ్ఞాపకములోనికి రావు. హల్లెలూయా. మనం అనుకుంటాం గతంలో ఎన్నో పాపాలు చేశామే, మరలా దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకొని శిక్ష విధిస్తాడా? మనకు పరలోక రాజ్యం రాదా? ఇంకా ఇంతేనా అనే ఆలోచన ఉందా లేదా? ఖచ్చితంగా అందరికీ వస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో తన ప్రాణం విడిచిపెట్టేటప్పుడు 2 దొంగలు ఉన్నారు. ఆ ఒక దొంగ ఆ సమయంలో ఏం పొందుకున్నాడు? పశ్చాత్తాపం పొందుకున్నాడు. దేవుని యొక్క మాటలను చూచాడు. ఆయన ఎవరో గుర్తించాడు. ప్రభా, నీతో పాటు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం తెచ్చుకొని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడినటువంటి ఆ కారణాన్ని బట్టి తన దుష్టత్వమును విడిచిపెట్టాడు, మానుకున్నాడు. ఆ పశ్చాత్తాపం చూచి దేవుడు అతనికి ఏమి చేశాడు? రక్షణ ఇచ్చినాడు. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంత మంచి ఛాన్స్, అంత మంచి అవకాశం ఎవరికి రాదు ప్రపంచంలో. తాను చేసిన పాపములు, హేయక్రియలు అన్నిటిని కూడా దేవుడు మరలా జ్ఞాపకము తెచ్చుకోలేదు. ఒరే, నువ్వు ఇన్ని పనులు చేసావు, ఇన్ని అక్రమాలు చేసావు, అన్యాయాలు చేసావు, ఇంతమందిని చంపేశావు, అది చేసావు, ఇది చేసావు, నీవు శిక్ష విధించబడాల్సిందే, నీకు శిక్ష తథ్యం, ఆ తర్వాత ఆలోచిస్తాను దేవుడు చెప్పాడా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. అంతే. చచ్చిపోయాడు. దేవునితో పాటు ఎక్కడికి పోయాడు? పరదేశంలో ఉంటావని చెప్పాడు. హల్లెలూయా. చూసారా? అందుకే దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పాపం చేసేటువంటి వారిని చూచి మనము అసహించుకోవడం మంచిది కాదు. పాపులను మనం ప్రేమించాలి. వారిలో ఉన్నటువంటి పాపమును, దుష్టత్వమును మరలించినట్లుగా వారి కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయి. వీలైతే వారితో మాట్లాడు, వారిని దేవునిలోకి నడిపించు. దేవుని యొక్క మార్గములు న్యాయమైనటువంటివి. ఆ మార్గములు నడిపించడానికి ప్రయత్నం చేయి. అంతేకాని వారిని చూచి మనం అసహించుకోవడం అది ఎంత మాత్రము కూడా మనకు మంచిది కాదు. యాకోబు కూడా మోసగాడే. దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి దాన్ని చెప్పమన్నాడు, నీ పేరు చెప్పమన్నాడు. చెప్పలేదు. చెప్పేంత వరకు కూడా దేవుడు ఆశీర్వదించలేదు, చెప్పలేదు. చివరికి దెబ్బతిన్నాడు. అప్పుడు చెప్పాడు, నేను యాకోబుని. యాకోబు అంటే మోసగాడు. తండ్రిని మోసం చేసి వచ్చాను, అన్నను మోసం చేసి వచ్చాను. ఇప్పుడు నన్ను ఆ ముందర మరణం ఉంది. ఆ మరణము నుండి నాకు రక్షణ కావాలి. ఆ మరణం నుండి నేను తప్పించబడాలి. నా అన్న చేతుల నుండి నేను తప్పించబడాలి. నా అన్న కోపము నా మీదకి రగులుకోకూడదు. ఎంతగా దీనంగా మొరపెట్టాడు. రాత్రంతా మొరపెట్టి
ఆ మరణము నుండి తప్పించుకునేటువంటి ధన్యతను దేవుని యొద్ద నుండి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా క్రైస్తవుని యొక్క జీవితం ముందుకు వెళ్ళాలి. నీతిమంతుడిగా ఉండి పాపములోనికి వెళ్ళకూడదు, కానీ దుష్టత్వములో నుండి మరలి ఎవరి వైపుకు చేయాలా? దేవుని వైపునకు రావాలి. హల్లెలూయా. ఇది క్రైస్తవుడు చేయాల్సినటువంటి కార్యం. బాప్తిసం తీసుకొని రక్షణ పొంది అన్నీ అయిపోయి అన్నీ చేసుకొని మరలా పాపంలోనికి వెళ్తే ఆ వ్యక్తికి ఏమి లేదని చెప్పాడు? జీవం లేదు. ఆ వ్యక్తి అవశ్యముగా మరణము నొందుతాడు అని చెప్పేశాడు దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు మన నీతి క్రియలను విడిచిపెట్టకూడదు. దేవుని కట్టడలను అనుసరిస్తూ బ్రతుకుచున్నప్పుడు ఆ కట్టడలను అనుసరిస్తూనే బ్రతకాలి. న్యాయమును జరిగిస్తూ ఉండాలి. అన్యాయమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఏది కూడా ఉండకూడదు. అప్పుడే దేవుని చేత నీవేమవుతావు? దీవించబడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే అదే ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనములో 2వ వచనములో అటువంటి మాటలు మనం గమనిస్తే అక్కడ అబ్రహామును దేవుడు ఆశీర్వదించినటువంటి విధానాన్ని గురించి మనం గమనిస్తున్నాం. యెహోవా అంటున్న మాటలు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము దుష్టత్వమును విడిచిపెట్టాం, ప్రభు వైపు తిరిగాం. తిరిగినటువంటి మనము అబ్రహాము జీవితమును మనము సాదృశ్యంగా తీసుకుంటే అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఏమిటంటే, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామము కూడా గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదముగా ఉంటావు అని చెప్పాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాముకు దేవుడు ఇస్తున్నప్పుడు ఆ యొక్క అబ్రహాముతో మాట్లాడుచున్నటువంటి మాటలు, నీవు ఏం చేయాలంటే నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. మనకు ఆశీర్వాదం రావాలి అంటే ఇంత మునుపు కూడా చెప్పాను, దేవుడు ముందు ఏం పెడతాడు? ఒక కండిషన్ పెడతాడు, షరత్తు పెడతాడు. గడిచిన సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూడా కొన్ని విషయాలు చెప్పాను. వ్యాపార సామ్రాజ్యములో వారు చేసేటువంటి వ్యాపార ప్రకటనల్లో మనం ఎలా ఉంటుంది అంటే, మనం చూస్తే మన కన్నులకు అది ఆకర్షణీయంగా ఉంటుంది. తక్కువ ధర పెట్టి ఎక్కువ లాభము సమకూర్చబడేటువంటి విధంగా వాడు మనకు ఆకర్షిస్తాడు. అది వ్యాపార సామ్రాజ్యం. అయితే ఈ ప్రేమ సామ్రాజ్యంలో, హల్లెలూయా, దేవుని యొక్క ప్రేమ సామ్రాజ్యంలో షరతులు పెద్దవిగా ఉంటాయి, చాలా ఉంటాయి షరతులు. వాగ్దానమైన, దీవెనైన, ఆశీర్వాదమైన అవి చిన్నగానే చూపిస్తాడు దేవుడు. కానీ ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది? చాలా గొప్పదిగా ఉంటుంది. అది మోసకరమైనటువంటిది కాదు. వ్యాపార సామ్రాజ్యంలో మళ్ళీ మోసం చేస్తాడు. బొమ్మను తిమ్మిని బొమ్మను చేసి మళ్ళీ మోసం చేసి మళ్ళీ బుట్టలేకేసుకొని వాడు లాభం సంపాదించుకుంటాడు. మన దేవుడు అటువంటి వాడు కానే కాదు. హల్లెలూయా. వాడు చేసే ప్రకటనలో వాడు చూపించే ఆకర్షణీయమైనవి పెద్దవిగా ఉంటాయి చూడడానికి, అవే కనిపిస్తాయి మన కంటికి. కానీ కింద షరతులు వర్తిస్తాయి అనేది మాత్రం మన కంటికి కనిపించినట్టు రాసిపెట్టి ఉంటాడు. కానీ ఈ ప్రేమ సామ్రాజ్యంలో దేవుని యొక్క వాక్యంలో వాగ్దానాలు చిన్నగానే ఉంటాయి, కానీ అవి మన జీవితంలో చాలా చాలా ఉన్నతమైనటువంటివి. అయితే షరతులు దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. నువ్వు ఈ విధంగా బ్రతికితేనే, ఈ విధంగా జీవిస్తేనే, నీ ప్రవర్తన ఇలా ఉంటేనే ఈ దీవెన నీకు ఇస్తా, ఈ ఆశీర్వాదం నీకు ఇస్తానని చెప్పాడు. అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, నీవు లే, నీ దేశము నుండి నీ యొక్క తండ్రి ఇంటి నుండి నీ బంధువుల ఇంటి నుండి నీవేం చేయాలా? బయలుదేరు. హల్లెలూయా. బయలుదేరు. ఎక్కడికి తెలియదు. నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరు. దేని వదులుకోమన్నాడు? బంధువులను వదులుకోమన్నాడు, తండ్రి ఇంటిని వదులుకోమన్నాడు, ఆ దేశం నుండి కూడా వదులుకోమన్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరైనా దేవుడే, నీవు లేచి ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో, ఈ దేశం వదిలేయి, నీ బంధువుల ఇంటిని వదిలేయి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు అని అంటే మనం పోతామా? పోలేం. ఎందుకంటే మనకున్న బంధాలు విడిచిపెట్టలేం, మనకున్నటువంటి మనుషులను మనము విడిచిపెట్టలేం, మన సొంత గ్రామాన్ని విడిచిపెట్టలేం, మన సొంత పట్టణాన్ని విడిచిపెట్టలేం, మన దేశాన్ని విడిచిపెట్టలేం. దాని మీద మనకేముందంటే ప్రీతి, దాని మీద మనకు ఆశ.
ఏదో మనకి ఏమీ జరగకపోయినా కానీ దాని మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే అంత గొప్పదిగా ఉంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం అనేటువంటి నమ్మదగినటువంటిది ప్రజలకు యొక్క నాడిని ఈ రోజున చాలామంది సేవకులు తెలుసుకుంటారు. తెలుసుకొని ప్రజలకు నచ్చినట్లుగా ఏం చేస్తారు తెలుసా? ఆ యొక్క షరతులు గూర్చి మాట్లాడరు, దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధనల గురించి మాట్లాడరు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు ఎంత గొప్ప ఘోర పాపివైనా నిన్ను ప్రేమిస్తాడు. గాడ్ ఈజ్ లవ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ ఈజ్ బ్లెస్ యూ మై చైల్డ్, హీ విల్ లిఫ్ట్ అప్ యూ అని ఏమేమో చెప్తారు కదా. అప్పుడు ఆ మాటలకు మనం ఏమైపోతామో, ఆహా ఏమీ ఆశీర్వాదాలతో కూడిన ప్రసంగము, ఎంత దీవెనకరమైనటువంటి ప్రసంగము అని మనం ఏమైపోతాము, అటువంటి ఆ మాటలకు ఆ బోధలకు లోబడిపోతూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం ఎలా ఉందంటే, ఆ వాక్యము మొదట షరతులతో కూడినటువంటి వాక్యం. అంటే అది అపోస్తుల బోధ. హల్లెలూయా! అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఎటువంటిదంటే పునాదులతో కూడినటువంటి బోధ. పునాదులు వేసుకుంటూ వస్తుంది. పునాదులు వేసుకుంటూ వస్తేది అది మన స్థిరంగా ఉంటుంది. కానీ ఇలాంటి ఆశీర్వాదాల గురించి మాత్రమే మాట్లాడి షరతులు మర్చిపోతుంటారు. చూసావా? అది గాలిలో చెప్పేటువంటి మాటలు. గాలిలో మేడలు కడతారు. గాలి వచ్చాను, వాన కురిసెను, అది ఏమైపోయాను, కూలిపోయాను, పడిపోయాను అని వాక్యం బోధిస్తారు. అంటే మనుషులను మెప్పిస్తూ, నవ్విస్తూ, కవ్విస్తూ వారికి చెప్పుకునేటువంటి ఆ బోధలు మనుషుని పరలోకానికి తీసుకువెళ్ళవు. ఆ మనిషి యొక్క జీవితమును సరిచేస్తూ, ఆ వ్యక్తికి కావలసినటువంటి ఆధ్యాత్మికమైన ఆహారమును పెడుతూ, అంతరంగ పురుషుని బలపరుస్తూ, వధువు సంఘముగా ఆ వ్యక్తిని కనుక సిద్ధపరచగలిగినట్లయితే ఆ వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి సంతోషం కలిగిస్తావు. ఒక్క ఆత్మనైనా నీవు ఎక్కడికి తీసుకొని వెళ్ళినట్లు, పరలోకానికి తీసుకువెళ్ళినట్లు. కానీ సేవకులు చేసే పని ఏమిటంటే, వద్దు వద్దు, వారు ఎలాగైనా బ్రతకని, వారిలో ఉన్న లోపాలు ఎన్నైనా ఉండని, ఏమైనా చేసుకొనిలే, నాకు సంబంధం లేదు. వారిని కనుక సంతోషపరిస్తే వారి యొద్ద నుండి నాకు ఏదో ఒక కొంత లాభం వస్తుంది. హల్లెలూయా! వారి దగ్గర నుండి బియ్యం వస్తుంది, వారి దగ్గర నుండి అది వస్తుంది, నా దగ్గర నాకు డబ్బులు వస్తాయి, అవి వస్తాయి. కాబట్టి వారిని మనం ఏమాత్రమో టచ్ చేయకుండా ఉంటే మనకు సమస్యే ఉండదు అని ఎటువంటి బోధలు చేస్తారంటే అబద్ధ బోధలతో కూడిన గాలి మాటలు చెప్పుకుంటూ గాలిలోకి ఎత్తేస్తూ ఉంటారు. అలా గాలిలోకి ఎత్తితే పడతారా పడరా? కిందకి ఖచ్చితంగా పడతారు. కింద పునాదులు వేస్తే ఆ పునాదుల మీద ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఏమవుతుంది, కట్టబడుతూ వస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! వాక్యం అదే సెలవిస్తుంది. లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి కూడా నీవేమవ్వాలంటే బయలుదేరు. అలాంటి గాలి మాటలు కనుక వింటే బయలుదేరం. అలాంటి గాలి మాటలు, అబద్ధ బోధలు కనుక వింటే దేవునికి లోబడము. ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే 4వ అధ్యాయం 14వ వచనంలో అదే మాట ఉంది. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా అని వాక్యం బోధిస్తారు. ఇది గాలి మాటలు. గాలి చేత కొట్టబడినట్లు అంటే కల్పితమైనటువంటి మాటలతో, కల్పితమైన బోధలకు చాలామంది ఏమవుతున్నారంటే చెవిస్తున్నారు. అందుకే సంఘాలు మారిపోతారు. అందుకే ఒక రోజున వారు సంఘాల్లో కూడా కనపడరు. ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? ఎక్కడ నుండి వచ్చిరో అక్కడికి వెళ్ళిపోయారు. ఏ విగ్రహారాధనలో నుండి వచ్చిరో, ఏ పాపంలో నుండి వచ్చిరో అక్కడ కనిపిస్తారు వారు. ఏం కారణం అంటే ఇలాంటి అబద్ధ బోధలకు విని గాలికి చెదరగొట్టబడినట్లుగా ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడినట్లు వారైనట్టుగా కనిపిస్తూ ఉంటారు. అందుకే వాక్యము సెలవిస్తుంది. నీవు ఏ వాక్యమును వింటున్నావో, ఏ బండలో నుంచి నువ్వు చెక్కబడ్డావో, ఏ పొలంలో నీవు నాటబడి ఉన్నావో అక్కడనే నీవు ఏమై ఉండాలంటే స్థిరముగా నీవు నిలబడాలి. హల్లెలూయా! అబద్ధ బోధలు ఎన్నో వచ్చేసాయి. అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది వచ్చారు. పరిశుద్ధ గ్రంథములు ఉన్నవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అన్నీ నెరవేర్చబడుతున్నాయి. వీటన్నిటికీ సూచనలు. దేనికి? దేవుని యొక్క రాకడకు ఇవన్నీ కూడా సూచనలే. వేలాది మంది, లక్షల మంది యవనస్తులను ఈ రోజున తప్పు మార్గంలో నడిపించేటువంటి వారు ప్రారంభమయ్యారు, లేచారు. కొన్ని లక్షల మంది వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏముందంటే లోకములో జరుగుతున్నప్పుడు క్లబ్బుల్లో వారు ఎలాగైతే డ్యాన్సులు వేస్తారో, ఎలాగైతే వారు ఆనందిస్తున్నారో, తాగుతూ తూలుతూ వాళ్ళు వేస్తారు, ఇక్కడ కూడా అదే వాతావరణం కనిపిస్తున్నారు. కాబట్టి అనేక మంది అటువంటి ఆరాధనలకు ఆకర్షితులైపోయి చాలామంది దేవుని వైపు తిరగకుండా ఇదే ఆరాధన అనుకొని,
ఇదే దేవుణ్ణి గనపరిచే విధానం అనుకొని తప్పుడు మార్గములు నడిపిస్తున్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నా మార్గము న్యాయమైనటువంటిది, మీ మార్గములు అన్యాయమైనటువంటివి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి, ఈ చివరి దినాలలో మనకు కావలసినటువంటిది ఏమిటి, ఏ వాక్యము అంటే పునాదులు కలిగినటువంటి అపొస్తలుల బోధ మనకు కావాలి. పునాదులు లేనటువంటి అబద్ధ బోధలు కనుక మనకుంటే మనల్ని వారు ఏం చేస్తారు, గాలిలోనికి ఎత్తివేస్తారు. ఎత్తివేసి ఒక రోజు విడిచిపెట్టేస్తే అక్కడి నుంచి కింద పడితే గాయం తగులుతుందా, తగలదా? ఖచ్చితంగా తగులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. కానీ వాక్యం మనకు భిన్నమైనటువంటి జీవితం కనుక జీవిస్తే మన ఇంటికి మనకు ఆశీర్వాదం రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఉండాలి. ప్రజలకు కావలసినటువంటిది అపొస్తలుల బోధ కానీ అబద్ధమైన బోధలో కాదు. ఆ రోజు దావీదు మహారాజు కాక మునుపైన ఆ యొక్క ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటానికి అందరూ భయపడుతున్నప్పుడు ఈయన మంచి ప్రార్థనాపరుడు కదా, ఈయనతో పాటు ఎవరు తోడుకొచ్చారు? దేవుడు తోడుకున్నాడు. గొల్యాతును ఎదుర్కొన్నాడు, చంపాడు, నరికాడు, తల తీసుకుపోయాడు, సొలొమోనుకి ఇచ్చేసాడు, అంతే అయిపోయింది. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కానీ దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని పాటలు పాడి మనం అనుకుంటాం సౌలు ద్వారా దావీదుకు ప్రాబ్లము, లేకపోతే సౌలు ద్వారా దావీదుకు మరణము, ఇబ్బంది అని మనం అనుకుంటాం. కానీ ఈ వెనకాల ఉన్న వాళ్ళు పాటలు పాడి ఈయనకు 1,000 ఆయనకు మాత్రమో 10,000, 10,000 అన్నప్పుడు సౌలుకి ఏమొచ్చేది? నాట నుండి దావీదు మీద ఏం పుట్టేదమ్మా? అసూయ పుట్టాను. హల్లెలూయా. ఎవరు చేసిన పని? పాటలు పాడతారు కదా, పాడి నీకు 1,000, అక్కడ 10,000, 10,000. యుద్ధం చేసినాడు బాగానే ఉన్నాడు, రాజు బాగానే ఉన్నాడు. కానీ అక్కడ అసూయ పుట్టడానికి కారణం ఏమిటంటే ఇతన్ని గొప్ప చేయడము, అతన్ని తగ్గించడం, ఇతన్ని గొప్ప చేయడము, అతన్ని తగ్గించడం. ఇదే జరిగేది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా బాగా మనం ఆలోచన చేయాలి. క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక దీవెన, ఆశీర్వాదం రావాలి, దీవించబడాలి. అయితే దేవుని చెప్పిన మాటలు మనము చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దుష్టత్వం నుండి మల్లుకొన్నావు, ప్రభు వైపు తిరిగాక ఏమి వదులుకోవాలో అది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడు, నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంట నుండి నీవు బయలుదేరి. మళ్ళీ ఎన్నో ఆపేటువంటివి ఉన్నాయి. బంధువులు ఆపుతారు, తండ్రి ఇంటి వారు ఆపుతారు, నీ ప్రాంతం ఆపుతుంది. ఏదో నీకు ఆటంకంగా ఉంది. దేవుని మార్గములో నడవటానికి, దేవుని యొక్క మాటలను అనుసరించటానికి, నీతి క్రియలను జరిగించటానికి, న్యాయమైన క్రియలు జరిగించటానికి, ఆయన వాక్యమును, ఆయన కట్టడలను అనుసరించటానికి నిన్ను అడ్డుకునేటువంటివి ఎన్నో నీలో ఉన్నాయి. హల్లెలూయా. వాటిని నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టాల్సినటువంటివి కొన్ని పద్ధతులు విడిచిపెట్టాలి, కొన్ని పరిస్థితులు విడిచిపెట్టాలి, వ్యక్తులను కూడా. నా మాట అర్థమవుతుందా? వ్యక్తులు ఎవరు? వ్యక్తులు అంటే ఎవరు చెప్పండిరా? మనుషులే. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు ఇవన్నీ అడ్డొస్తాయి. మనుషులనైనా విడిచిపెట్టాలి, పద్ధతులనైనా విడిచిపెట్టేయాల్సిందే. వాక్యం సెలవిస్తుంది. మనకున్న పద్ధతులు అంటే సాంప్రదాయాలు, వీటిని కూడా మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. పద్ధతులైనా, సాంప్రదాయాలైనా, వ్యక్తులనైనా, స్థితిగతులైనా, మన మనుషులు ఎవరినైనా కూడా కానీ విడిచిపెడితేనే నీకేమొస్తుంది? ముందున్నటువంటి ఆశీర్వాదము నీకు వస్తుంది. ఆ ఆశీర్వాదం రావాలి అంటే వీటిని విడిచిపెట్టకుండా మాత్రం రానే రాదు. అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తాను వాగ్దానం చేశాడు. అయితే ఆయన చెప్తున్నమాట, తండ్రి ఇంటిని విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు, నీ దేశాన్ని కూడా విడిచిపెట్టి బయలుదేరు, నేను గొప్ప జనంగా చేస్తా, నీవు ఆశీర్వదింపబడతావు, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుడు చెప్పాడు. వాగ్దానం అయితే ఉంది. అబ్రహాం బయలుదేరాడు, అన్నిటిని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. కానీ తన బంధువైనటువంటి లోతు కూడా అబ్రహాంతో పాటు బయలుదేరాడా లేదా? ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, మరి లోతు వెళ్ళాడు కదా, మరి బంధువుల్ని
బంధువు కదా, మరి ఎలా వెంట పెట్టుకుని వెళ్ళాడు? అబ్రహాము లోతును పిలవలేదు, అతడే తన వెంట వచ్చాడు. మనము కొన్ని విడిచిపెట్టాలి అనుకున్నా కానీ మనల్ని వెంబడించేటువంటివి కొన్ని ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది బాగా ఆలోచన చేయాలి. మనము నాకు వద్దురా స్వామి అని అనుకుంటే కూడా మనల్ని వెనకనే వెంబడిస్తూనే వస్తారు. ఎవరు? రక్త సంబంధికులు కావచ్చు, తండ్రి ఇంటి వారు కావచ్చు, దేశం సంబంధించిన వాళ్ళు కావచ్చు, నీలో ఉన్న బలహీనత కావచ్చు, పాపం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా సరే అవి నిన్ను వద్దనుకున్నా కానీ నీవు అవి నిన్ను మాత్రమో విడిచిపెట్టవు, వెనకనే వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా విడిచిపెట్టి వస్తే కానీ నీకు విజయం అనేటువంటిది రాదు. హల్లెలూయా. ఆశీర్వాదం రాదు. మరి కొంతమంది అనుకుంటారు, నా ఇంటికి ప్రవక్త వచ్చినా, సంఘ కాపరి వచ్చిన గ్లాసుడు నీళ్ళు ఇస్తే చాలు, నాకు అది చెప్పండి గట్టిగా, అదే ఏం ముజ్జ ఆశీర్వాదము. హల్లెలూయా. ఎన్ని నీళ్ళు? గ్లాసుడు నీళ్ళు, గిన్నెడు కూడా లేదు రానిక. గ్లాసుడు నీళ్ళు ఇస్తే అది నాకు ఆశీర్వాదం. ఒక పూట అన్నం పెడితే నాకు ఆశీర్వాదం అని అన్నం చేసి, పప్పుకూర చేసి, పెరిగేసి పెట్టేస్తారు, ఆశీర్వాదం వచ్చేస్తుందని. వస్తుంది ఆశీర్వాదము. 1 కేజీ కూర తెచ్చి వడ్డు పెట్టేసి ఆశీర్వాదమే ఆశీర్వాదం. అలాగనుకుంటే ఒకడు 1 కేజీ కాదు, 5 కేజీలు తెచ్చి పెట్టేసి ఆశీర్వాదాన్ని కొట్టేస్తారు. మరి మారు మనసు ఎందుకు? నూతన జీవితము, నూతన మనస్సు, అవి ఇవి పశ్చాత్తాపం ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు? ఒరేయ్, ఒకడు ఒక ఇంట్లో 1 కేజీ మాంసమో లేకపోతే కూర తెచ్చి పెట్టేసి పప్పన్నమో పెరుగు పెట్టేంట, నీకు ఆశీర్వాదాన్ని నేను వెంటనే ఇస్తాను అని చెప్పిండొచ్చు దేవుడు. చెప్పాడా చిన్న? లేదు. హల్లెలూయా. అందుకే నేను చెప్తా, నేను మీ ఇంటికి వస్తా, గ్లాసు నీళ్ళు కూడా నాకు అవసరం లే, మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టుకోండి అని చెప్తా. మీరు దానికి కూడా చెప్పరు. ఉపవాస ప్రార్థన పెడితే మీకు ఆశీర్వాదము, మీ సమస్యల కోసం ప్రార్థన చేస్తాము, మీకు విమోచన, విడుదల కలుగుతుంది. తద్వారా దేవుని వైపు తిరుగుతారు. లోబడి నొల్లనటువంటి మీ బిడ్డలు ఉంటారు, మీ భర్త ఉంటాడు, మీ భార్య ఉంటుంది, ఎవరో ఒకరు ఉంటారు. ఎవరికో ఒకరికి ఆ దేవుని వాక్యం తగిలితే వాళ్ళు మరలా దేవుని వైపు తిరగటానికి అవకాశం ఉంటుంది. వాడు మరణం నుండి తప్పించబడి పరలోక రాజ్యంలో వెళ్ళటానికి వానికి అవకాశము ఉంటుంది అని చెప్తా. నో, ఎందుకునంటే విడిచిపెట్టాల్సినటువంటి వాటిని విడిచిపెట్టకుండా ఆశీర్వాదం వైపు చూస్తూ ఉన్నారు. వ్యక్తులను విడిచిపెట్టాలి, పద్ధతులను విడిచిపెట్టాలి, సాంప్రదాయాలను విడిచిపెట్టాలి. వాక్యం అదే బోధిస్తారు. వాటన్నిటిని కనుక నీ విడిచిపెడితేనే పరిస్థితులు ఏ ఉన్నా వాటిని కూడా విడిచిపెట్టే, అప్పుడు నీ వెంట ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తాయి. వాటిని విడిచిపెట్టకుండా నీ వస్తే ఆశీర్వాదం రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు ఉన్నాడు, పురుషోత్తమ చౌదరి గారు. ఆయన అందరినీ విడిచిపెట్టేసినప్పుడు ఆకలి కొంటూ ఉంటే పేడ మీద పులిహోర వేసి, నీకు ఇదే ఎక్కువ, దాన్ని నువ్వు తిను అన్నప్పుడు ఆ దైవజనుడు ఆ యొక్క పేడ మీద ఉన్నటువంటి పులిహోర పైన అన్నం ఎత్తుకుని తన ఆకలి తీర్చుకున్నాడు, తిండి. అంటే ఏ పరిస్థితి వచ్చినా, ఎంత దయనీయమైన స్థితి నీకు ఎదురైనా, ఎటువంటి పరిస్థితుల్లోనే కానీ నీవు దానిని దేవుని కోసం ఏం చేయాలా? విడిచిపెట్టేయి. అయ్యో, నేను ఈ కార్యము చేయకపోతే నా బంధువులు నన్ను విడిచిపెట్టేస్తారు, నా దేవుని కొరకు నేను ఇది చేస్తే ఇక నన్ను ఎవరు పలకరించరు, నా యొక్క సాంప్రదాయం ఇది, నేను ఇలాగే బ్రతకాలి, ఇలాగే జీవించాలి, జీవించకపోతే నన్ను బ్రతకనీరు, నన్ను అందరూ అవమానిస్తారు, నా మీద నిందలు వేస్తారు అనేటువంటి ఆలోచనతోనే కనుక మనం ఉంటే మన ముందున్నటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడము జరగదు. వాక్యం బోధిస్తుంది అబ్రహాముతో, నీ బంధువులైనా, నీ తండ్రి ఇంటినైనా, నీ దేశమునైనా కూడా నీవేం చేయాలి? విడిచిపెట్టు. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీ భర్త, నీ భార్య, నీకున్న సమస్తము ఆశీర్వదించబడాలి అంటే నీవు దేవుని కొరకు చేసేటువంటి గొప్ప త్యాగపూరితమైనటువంటి ఆ కార్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి లోతు కూడా చూస్తే అబ్రహామును విడిచిపెట్టుకొని వచ్చాడు, కానీ అబ్రహాము వద్దని లేక రాణించాడు. చూద్దాం, దేవుని వాగ్దానము ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఒక మంచి వైరాగ్యముతో కూడినటువంటి జీవితం ఉంటారు. ఆ వైరాగ్యముతో కూడినటువంటి జీవితం ఎలా ఉంటుందంటే, అందరినీ విడిచిపెట్టి నీ తోడు నాకుంటే చాలు ప్రభా. ఏం కోరుకుంటారు? నీ తోడు నాకుంటే చాలు అనే మాట దుఃఖంతో వారు ఎలా మాట్లాడతారంటే,
తమకు తోడుగా ఉంటామని చెప్పినటువంటి వారందరినీ వారు ఏం చేసి ఉంటారు? విడిచిపెట్టి ఉంటారు. తన అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్రనైనా, తన ఇంటి వారినైనా, ఇంటి వారినైనా అందరినీ విడిచిపెట్టేసి ఉంటారు. కాబట్టి ఆ దుఃఖముతో నీవే నాకు తోడు. హల్లెలూయా. ఎవరు తోడు? దేవుడే. నీవే నాకు తోడని వారు దుఃఖముతో రాస్తారు. అందుకే ఒక భక్తుడు ఒక మాట రాస్తాడు, ఒక పాట రూపంలో ఏం రాశాడంటే, ఆ యొక్క మాట చూస్తే, నిన్ను వదిలేశారు కాబట్టి, ఆ మాటలు ఎలాగ మాట్లాడుతున్నారు, వైరాగ్యముతో కూడినటువంటి శిఖరం ఎలా ఉంటుందంటే, నిన్ను వీడి ఉండలేక నిన్ను చేరు గడియ రాక మంటి గూడిలో మూలుగుచూ ఉన్నాను, రమ్ము త్వరగా సంఘ మరుడా అనేటువంటి పాటను రాశాడు ఒక భక్తుడు. చూడు ఎంత గొప్ప మర్మంతో కూడినటువంటి మాటలు ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది వైరాగ్యముతో కూడినటువంటి శిఖరం. ఒక భక్తి విషయంలో వైరాగ్యం ఉండాలి మనకు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను నా ప్రభువు వైపే చూస్తా, నా దేవుని వైపే నేను చూస్తాను అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి. నిన్ను చేరు గడియ రాక అంటే దేవుని ఎదుగు చేరేటువంటి సమయం ఇంకా రాలేదు, అది రాలేదు. అంతేకాని నేను విడిచిపెట్టి నేను ఇక్కడ ఉండలేను, నేను చేరేటువంటి గడియ నాకు రాలేదు. ఈ మంటి గూడిలో నేనేం చేస్తుంటే మూలుగుచూ ఉన్నాను, కాబట్టి త్వరగా రమ్ము సంఘవరుడా. ఈ మాటలు చూస్తే ఎంత ఆత్మీయంగా ఉన్నాయి చూడండి. ఒక భక్తిపరుడు, ఒక విశ్వాసి తన యొక్క వైరాగ్య శిఖరమును ఎలాగో కల్పించుకోవాలి, ఎలాగో ఏర్పాటు చేసుకోవాలంటే ఈ విధమైన బ్రతుకుతూ ఉండాలి, ఈ విధంగా జీవించాలి. ఇది వైరాగ్యము అంటే. చిన్న సమస్య వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా వెంటనే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వెంటనే దేవుని మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధమైన జీవితం ఉండకూడదు, ఆ విధమైనటువంటి అవిశ్వాసముతో కూడిన జీవితం ఉండకూడదు. అప్పుడు నీవు దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు. దేవుని కొరకు నీవు దేనినైనా విడిచిపెట్టడానికి నీవు సంసిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నీ అన్నదమ్ములు ఎదురొచ్చినా, నీ తండ్రి ఇంటి వారు వచ్చినా, నీకున్న పరిస్థితులు ఎదురొచ్చినా, వ్యక్తులు ఎదురొచ్చినా, ఏవి నీకు ఆటంకం కలిగించినా, ఆ పద్ధతులైన సాంప్రదాయాలని ఏ వచ్చినా కానీ నీవు దేవుని వైపే చూడు, దేవుని కొరకే నిలబడు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి వారు చెప్పినటువంటి విధంగా కాదు, కానీ మన దేవుడు వాగ్దానము చేసినవాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన వాగ్దానము చేసి మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కానే కాదు. మనలందరినీ ఆశీర్వదిస్తాడు, దీవించేటువంటి దేవుడు. అయితే మనము ప్రభుల వారి కొరకు ఎంత మట్టుకు మనం నిలబడుతూ ఉన్నామో, ఎలా జీవిస్తూ ఉన్నామో అనేటువంటి విషయాలే మనము జ్ఞాపకంలో పెట్టుకోవాలి. జీవితం అంటే జనన మరణాలకు మధ్య ఉన్న చిన్న గీత అంతే. జననము మరణానికి మధ్య ఉన్న చిన్న గీత. ఆ గీతలో ఉన్నటువంటి ఆ సమయాన్ని ఎవరైతే సరిగ్గా ఉపయోగించుకుంటాడో ఆ వ్యక్తి తరతరములు, యుగ యుగములు దేవుని యొక్క మహిమలో చిరస్థాయిగా నిలిచిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గీత, జనన మరణముల మధ్య ఉన్న చిన్న గీతే మానవుని యొక్క జీవితం అంతే. ఆ యొక్క సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే ఎక్కడుంటాం? ఒక రోజున తరతరాలు, యుగ యుగాలు పరలోక రాజ్యంలో జీవిస్తాం. కానీ మనుషునికి అది తెలియడంలే. ఆ చిన్న గీత ఏముందిలే, నా జీవితం ఏముందిలే అని చాలా చులకనగా, సులువుగా తీసుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు. అందుకే మానవుని యొక్క జీవితంలో పతనం వైపు వెళుతున్నాడు, నాశనం వైపు వెళుతున్నాడు. ఆ జీవితము యొక్క విలువ తెలియకుండా, దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రథమ ఫలముగా దేవుడు నిన్ను సృష్టిస్తే ఆ ప్రథమ ఫలంగా ఉండాల్సినటువంటి ఆ వ్యక్తి ప్రథమ ఫలంగా ఉండలేకుండా శాపానికి గురైపోతున్నాడు, పాపములోనికి వెళుతున్నాడు. అందుకే వాక్యము సెలవిచ్చిన రీతిగా మనం బ్రతికితే, ఆయన కట్టడలను కనుక అనుసరిస్తే, ఆయన మాటలను అనుసరించి జీవిస్తే, నీతి క్రియలు మనలో ఉంటే, న్యాయమును జరిగిస్తూ కనుక మనం ముందుకు వెళితే అప్పుడు ఆయన వైపునకు తిరుగుతాము. హల్లెలూయా. ఆయన వైపునకు తిరిగితే ఆ తిరిగినటువంటి నీవు ఆయన మాటలు వింటావు, నీ తండ్రి ఇంటిని విడిచిపెడతావు, నీ బంధువులను విడిచిపెడతావు, నీ దేశమును విడిచిపెడతావు. దేవుడు ఏమైతే నీకు చూపెడుతున్నాడో ఆ మాటల ప్రకారంగానే జీవించడానికి నీకు ఇష్టంగా ఉంటుంది. హల్లెలూయా. జక్కయ్య గురించి కూడా మనకు తెలుసు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏం చేసుకున్నాడు? ఆయన ఇంటిలోనికి ఆహ్వానించుకున్నాడు. ఈ రోజున క్రైస్తవుడు ఏం చేస్తున్నట్టే, ఒక చోటకి వెళ్ళి కత్తిరించిన గుడ్డ మొక్కలు తెచ్చుకుంటాడు, మరొక చోటకి వెళ్ళి నూనె తెచ్చుకుంటాడు, మరొక చోటకి వెళ్ళి నూనె సీసాలు తెచ్చుకుంటాడు, మరొక చోటకి వెళ్ళి ఇసుక తెచ్చుకుంటాడు, రకరకాలైనటువంటి అన్నీ తెచ్చుకుంటున్నాడు. కానీ యేసయ్యను మాత్రము తన ఇంట్లోనికి
చేర్చుకోవడం లేదు, తన బ్రతుకులోనే చేర్చుకోవడం లేదు యేసుప్రభులు వారిని. ఈ రొట్టెకి ఈ యొక్క గుడ్డ ముక్కలు, నూనె, సీసాలు, ఈ యొక్క మట్టి, ఇసుకలు ఏముంది దాంట్లో? ఏమీ లేదు. అసలైనటువంటి దేవుడు మన గుండెల్లో ఉండగా కొసరెందుకు? ఇంకా మనకు అసలైనటువంటి దేవుడు మన గుండెల్లో లేడు కాబట్టి కొసరుల కోసం ఏం చేస్తున్నారు? క్రైస్తవుడు పరిగెత్తుకుంటూ పోతున్నాడు. కొసరే కావాలి, అసలైనటువంటి దేవుడు మాకొద్దు. ఆ కొసరులు గుడ్డ ముక్కలు చాలు, నూనె సీసాలు చాలు, మట్టి చాలే, అది మా ఇంట్లో ఉంటే చాలు. అందుకే అవన్నీ పెట్టుకున్నావు కాబట్టి దేవుడు నీ ఇంట్లో లేడు. నిన్ను ఆశీర్వదించే దేవుడు నీలో లేడు, నీ బ్రతుకులో లేడు, నీ ఇంట్లో ఉన్న వారిలో లేడు. అందుకనేసి ఆశీర్వాదం అనేటువంటిది రాకుండా అక్కడ బయటే ఆగిపోయాది. హల్లెలూయా. బయట ఆగిపోయారు. ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఎవరు? మనుష్యుడే, మనమే. ఆశీర్వదించాలని దేవుడు చెప్తాడు, కానీ ఆశీర్వాదానికి తగిన వ్యక్తిత్వం, జీవితం లేదు. నువ్వు విడిచిపెట్టాల్సిన వ్యక్తులను విడిచిపెట్టడం లేదు, పరిస్థితులను విడిచిపెట్టడం లేదు. నీ తండ్రి ఇంటి వారిని, బంధువులను, నీ దేశమును విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టేశాడు అబ్రహాము. అయినా తన బంధువైనటువంటి లోతు తనతో పాటు వచ్చాడు. ఆ జక్కయ్య చేసిన కార్యము, తాను సంపాదించిన అన్యాయమైనటువంటి దానిలో 1కి 4 అందరికీ పంచిపెట్టేశాడు. హల్లెలూయా. 2 చేతులు చెప్పాలి హల్లెలూయా. 10,000 తీసుకుంటే ఎంత ఇచ్చినట్లు? 40,000. ₹1,00,000 అన్యాయంగా సంపాదించింటే 40 లక్షలు అంతా కూడా సర్దేసి అందరికి ఇచ్చేసినా కానీ ఇంకా సగం మిగిలిపోయింది. ఈయన ఎంత పెద్ద అనకొండో మనకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎంత పెద్ద జక్కయ్య, ఎంత పెద్ద అన్యాయం చేశాడో, అనకొండలాగా కనిపించాడు. 1కి 4 ఇచ్చాడనంటే ఎంత సంపాదించాడు అన్యాయంగా. చూడండి, ఈ రోజున అన్యాయముగా, అక్రమముగా నీవు సంపాదిస్తే దానిని దేవుని కొరకు నువ్వేం చేయాలా? విడిచిపెట్టేయి. దేవుడు చెప్పాడు, బంధువులు విడిచిపెట్టు, తండ్రిని విడిచిపెట్టు, దేశాన్ని విడిచిపెట్టు. జక్కయ్య అన్యాయంగా, అక్రమంగా సంపాదించాలని విడిచిపెట్టాడు. ఎవరిని చేర్చుకున్నాడు? దేవుని చేర్చుకున్నాడు. అప్పటి నుండి అతడు ఏమిగా పిలువబడ్డాడంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. మనం ఏమీ విడిచిపెట్టలేదనుకోండి, మనం అబ్రహాము కుమారులమో కుమార్తెలమో కాదు. ఇంకెవరు కుమారులు, ఎవరు కుమారులమో, ఎవరు కుమార్తెలమో. నీవు దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవిస్తే అబ్రహాము ఎలాగైతే విడిచిపెట్టాడో ఆ గుణగణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి? జక్కయ్యలో కనిపించాయి. కాబట్టి యేసు ప్రభులు వారు చెప్పిన మాట, ఇక మీదట ఇతను అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ధన్యత. మనము దేవుని కోసము దేనినైనా కానీ విడిచిపెట్టేయడానికి, వదిలిపెట్టేయడానికి మనకు మనసు రావాలి. అదే మనకు ఆనందం, అదే మనకు సంతోషం. ఆ సంతోషదాయకమైన జీవితం మనకు రావాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీలో విడిచిపెట్టాల్సినవి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలా? విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకపోతే నీకు రావాల్సిన ఆశీర్వాదము రాదు. జక్కయ్య యేసయ్యనే కోరుకున్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట అదే. దుష్టుని గురించి మాట్లాడాడు, నీతిపరుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, మన స్థానం ఎక్కడుంది గమనించాలి. మనము వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెడితేనే నీకు, నీ ఇంటికి ఆశీర్వాదము వస్తుంది. దుష్టత్వం నుండి మళ్ళీ దేవుని వైపు తిరిగి వదిలిపెట్టాల్సిన వాటిని అన్నిటిని కనుక నీ విడిచిపెట్టేస్తే నీ ఇంటికి అప్పుడే ఆశీర్వాదము. హల్లెలూయా. నీ ఇంటికి, నీకు అప్పుడే సమాధానము. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికి సమాధానం రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా, దీవెన రావాలన్నా దేనిని విడిచిపెట్టాలో, విడిచిపెట్టకుండా నీ ఉన్నావో వాటిని పరిపూర్ణంగా నువ్వేం చేసేయాలా? విడిచిపెట్టేస్తే ఎందుకు రాదు నీ ఇంటికి ఆశీర్వాదం? ఎందుకు రాదు నీ ఇంట్లో సమాధానం? ఎందుకు బయటికి వెళ్ళిపోవు? నీలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు అన్నీ పోతాయి. అయితే నీవు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా అలాగే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అలాగే మందిరానికి వస్తున్నావు, అలాగే అన్నీ చేస్తున్నావు. కనుకనే జీవితంలో మార్పు అనేటువంటిది కనిపించటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి లోతు వెనకంటి రావడం సెట్ అవ్వలేదు. అప్పటి వరకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించలే. 2వ వచనంలో ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉంటావు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అయితే దేవుని యొక్క కార్యాలు ఎలాగ ఉంటాయో తెలుసా? చూడండి, అది ఆదికాండంలో 13వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత అని వాక్యం ఉంది. హల్లెలూయా. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టిన తర్వాత, మనము వద్దనుకున్న మనల్ని వెనకనే వస్తాయి చూసారా, అవి మనలను విడిచి వెళ్ళిపోయిన తర్వాతనే దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది మన దగ్గరికి వస్తుంది. దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడము. అప్పుడు దేవుడు దర్శించి దేవుడు అబ్రాహామును ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఎందుకంటే నీవు చూచుచున్న ఈ దేశం అంతటినీ నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. 12 అధ్యాయంలో వాగ్దానం చేశాడు. 14వ అధ్యాయం 13వ అధ్యాయం వరకు కూడా ఆశీర్వాదము దీవెన దేవుడు ఇవ్వలే. హల్లెలూయా. దేవుడు చెప్పిందేమి? నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, తండ్రింటిని విడిచిపెట్టు, నీవు లేచి బయలుదేరు, నీవు లేచి ఇంకా బయలుదేరమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. బయలుదేరమని చెప్పాడు, మాటకు లోబడ్డాడు, వెళ్ళిపోయాడు. అంతే. ఆశీర్వాదము రాలే ఇంకా. ఎందుకు? అబ్రహాంతో పాటు ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు ఉన్న కారణాన్ని బట్టి రావాల్సిన ఆశీర్వాదం ఇంకా అలాగే ఎదురు చూస్తోంది. ఎప్పుడైతే లోతు అబ్రాహామును విడిచిపెట్టి వెళ్ళిపోయానో అప్పుడు యెహోవా దేవుడు అబ్రాహామును ఏం చేస్తున్నాడు? దర్శించాడు. ఈ దేశమంతా చూడు, నలుదిక్కుల చూడు, నేను నిన్ను నీ సంతానానికి సదాకాలము నేను దీన్ని ఇచ్చేస్తా. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేస్తా. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగు వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రారంభమయ్యాది అబ్రాహాము జీవితంలో. కొన్ని పర్యాలు మనం వద్దనుకున్న మన వెంట వచ్చేటివి మనం విడిచిపెట్టిపోయిన తర్వాతనే మనము దేవుని చేత ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. వాక్యములో చివరిగా ఏముంది అక్కడ? నేను నీకు చూపించబోయేటువంటి, చదువుమా 12వ అధ్యాయం 1వ వచనము ఏముంది అక్కడ? నేను నీకు చివరి లైన్, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమంటే ఆయన మార్గము చూపెడుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాలి. అలాగ వెళ్ళనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? యోనా వెళ్ళాడు, సంతోషంగా ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాడు? సముద్రంలో పడవేయబడ్డాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన టికెట్ ఎక్కడ తీసుకున్నాడు? తర్షీషు తీసుకున్నాడు. అంటే దేవుని మాటకు అవిధేయత. ఇక్కడ అబ్రాహాము అలా చేయలేదు. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. మొదట వాటిని అన్నిటిని విడిచిపెట్టాలి. ఆ తర్వాత దేవుడు చూపించేటువంటి దేవుడిచ్చిన మార్గములో నీవు నడవాలి. ఇది ఆత్మీయ యాత్ర, ఇది ఆనందమైనటువంటి యాత్ర, యెరూషలేమునకు ప్రయాణమయ్యేటువంటి యాత్ర. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నీకు చూపించేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గంలోనే నీవు నడవాలి. కానీ యోనాలాగా నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళడం, ఈ రెండు మధ్య అనేకమైన శోధనలు పడిపోవడము, చేప కడుపులోనికి వెళ్ళడము, తర్వాత భయంకరమైన పరిస్థితులు, అగాధ జలముల్లో నుండి మొరపెట్టడము, మరలా నేను నీ మందిరమును చూడాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభువా, నీ తట్టు తిరుగుచున్నాను. అంత పశ్చాత్తాపం అవసరం లేదు. మనకు దేవుడు ఏ మార్గం చూపెట్టాడో ఆ మార్గంలో మనం తిన్నగా వెళ్తే చాలు. హల్లెలూయా. మార్గము తప్పితేనే మనకు శోధనలు వస్తాయి, మాట వినకపోతేనే ఇబ్బందులు వస్తాయి, దేవుని కట్టడలను అనుసరించకపోతేనే అపవాదైన సాతానుడు మనలో మన ఇంటిలో వాని ప్రభావం చూపెట్టడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీవు నిజముగా క్రైస్తవుడవు, వాటన్నిటిలో నుండి విడుదల పొందుకొని దుష్టత్వములోని నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగితే ఆయన కొరకు నీవు ఏమేమే విడిచిపెట్టాలో వాటిని అన్నిటిని కూడా నువ్వేం చేయాలా? విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టకుండా నీవు వాటిని డోలులాగా తగిలించుకుని వచ్చినావంటే దానివల్ల నీకు ఆటంకమే, దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు. దీవెన అంతకంటే కూడా
రాదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనము వేటిని విడిచిపెట్టాలి? వేటిని మనం విడిచిపెట్టకుండా మనం ప్రభుల వారిని అడుగుతూ ఉన్నాం. విడిచిపెట్టినటువంటి జీవితమే మనలో ఉంటే ఆశీర్వాదం కూడా అలాగే ఉంది. రాలేదు, దీవెన రాలేదు. కారణము దేవుడు చెప్పినట్లుగా నీతి న్యాయములను జరిగించకుండా, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టకుండా, ఆయన చూపించినటువంటి మార్గములు వెళ్ళకుండా, మనకు దేవుడు చూపించే మార్గముని ఆత్మీయ యాత్ర ఎక్కడికి అంటే పరలోకానికే. పరలోకంలో చేర్చబడాలి. యెరూషలేము అన్నటువంటి సాదృశ్యమైన పరలోకానికి వెళ్ళాలి. ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర అని చెప్తున్నాడు. ఈ ఆత్మీయ యాత్రలో నీవు నడుస్తున్నటువంటి మార్గంలో వేసే ప్రతి అడుగు కూడా దేవుడిని చూస్తూనే వెయ్యాలి. ఆయన మాటలను జ్ఞాపకం పెట్టుకునే వెయ్యాలి. ఆయన కట్టడలు ఏమైతే ఉన్నావో వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూనే వెయ్యాలి. హల్లెలూయా. అలాగే వేస్తూ వెళ్తేనే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించగలుగుతాడు. ఆ యొక్క యాత్రలో ఒక పాట కూడా ఉంది, రైలు బండి ఎక్కడెక్కడ ఆగుతుంది, అది రక్షణ రైలు బండి అని రాకడ గూర్చి ఎన్నో చక్కని అర్థాన్ని ఇచ్చేటువంటి పాట కూడా ఉంది. నేను చిన్నప్పుడు నేటి పాటలు పాడుతూ ఉంటాను. ఆ పాటలు దేవునిలో మనం నడుస్తున్నప్పుడు ఆ మార్గములో రక్షణ అనే రైలు బండిని వ్యక్తే ఎవరు ఎక్కుతారు, ఎవరు దిగిపోతారు, ఎవరు గమ్యానికి చేరుతారో మనకు అర్థమవుతారు. రక్షణ అనేటువంటి దాన్ని కాపాడుకుంటే అది నిన్ను తిన్నగా ఎక్కడ తీసుకోబోతుంది? చేరవలసిన గమ్యానికి, చేరవలసిన పరలోక రాజ్యానికి వెళ్తావు. దేవుడిచ్చిన రక్షణను గనుక నిర్లక్ష్యము చేస్తే, ఆ రక్షణను పోగొట్టుకుంటూ నీవు బ్రతికితే, ఇక దేవుని దీవెనకు ఆశీర్వాదానికి నీవు పాత్రురాలవు కాలేమో. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అయితే దేవుడు చెప్పినవి చెప్పినట్టుగానే విన్నాడు కాబట్టి నీ విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టేశాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు కన్నులెత్తి చూడమని నలుదిక్కుల చూచి దాని పొడుగు వెడల్పులు కొలుసుకో, ఇది నీకు నీ సంతానానికి ఇస్తున్నాను, సదాకాలము తీసుకో అని చెప్పేశాడు. హల్లెలూయా. ఆ సంతానము కూడా మట్టిలోన రేణువులు ఎవడైనా లెక్కిస్తాడేమో చూడు, అంత గొప్పగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు అబ్రాహాము, శారమ్మ వృద్ధాప్యంలో ఉంది, అయినా దేవుడు సంతానం ఇస్తాడని చెప్పాడు. ఇచ్చాడా లేదా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తమును సాధ్యమే. అంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆ దేవుని కార్యాలు మనం చూడగలిగితే నిజంగానే మనము దీవించబడినట్లు, నిజంగానే మనమందరము కూడా ఆశీర్వదించబడినట్లు. కాబట్టి దేవుని మాటలకు లోబడితే మనం మొదట దుష్టత్వం నుండి వైదొలగాలి, తిరగాలి, దేవుని వైపు తిరగాలి. దేవుని వైపుకు తిరిగితే నీవు ఏమైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టేయాలి. ఆ తర్వాత దేవుడు నీకు చూపించే మార్గములోనే నీవు నడవాలి. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు మనందరి హృదయములలో కూడా దేవుడు భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి అమూల్యమైన జీపు మాటలు మాట్లాడాడు. ఈ రోజున నీవు, నీ కుటుంబము దీవించబడాలని, సమాధానంగా ఉండాలని, ఆశీర్వదించబడాలని, పరలోకం వైపు చూడాలని, అందులో ప్రవేశించాలని ఆశ అయితే ఉంది. కానీ దానికి తగినటువంటి జీవితం దేవుడు ఏమైతే నీతో చదివిస్తున్నాడో, ఆయన వాక్కు ఏమైతే ఉన్నదో ఆ వాక్కును అనుసరించాలని, ఆయన కట్టడలను గైకొనాలని, నీతిని న్యాయమును జరిగించేటువంటి విశ్వాసిగానే ఉండాలని దేవుడు మనతో మాట్లాడాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవెలా జీవిస్తున్నావు? దేనిని విడిచిపెట్టాలో విడిచిపెట్టలేకపోతున్నావు. బంధువులను, తండ్రి ఇంటిని, దేశమును కూడా విడిచిపెట్టమన్నాడు అబ్రాహాముతో. విడిచిపెట్టాడు. అందుకే తద్వారా ఆయన చూపిన మార్గములోనే వెళ్ళాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడిపోయాడు, అనేక మందికి దీవెనకరంగా ఉంటామని చెప్పాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం, దీవెన అబ్రహాముకు రావడానికి గల కారణం విడిచిపెట్టాల్సినవి అన్నీ కూడా విడిచిపెట్టేశాడు. అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు మన జీవితంలో దేన్ని విడిచిపెట్టాలి? దేన్ని విడిచిపెట్టలేకపోతున్నాం? వ్యక్తులను విడిచిపెట్టలేకపోతున్నామా? పరిస్థితులను విడిచిపెట్టలేకపోతున్నామా?
పద్ధతులను విడిచిపెట్టలేకపోతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. వేటినైతే నువ్వు విడిచిపెట్టకుండా దేవుని ఆశీర్వాదానికి నీవే అడ్డుగా ఉన్నావో ఆ అడ్డులన్నిటిని కూడా తీసివేసుకో. దేవుని చేత నీవు దీవించబడతావు. మన 2 చేతులు దేవుని వైపు ఎత్తి మనం ప్రార్థన చేద్దాం. మనలో విడిచిపెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి. అందరం కూడా మన 2 చేతులు దేవుని వైపు చాటి దేవునికి ప్రార్థన చేయండి. ప్రతి వారిని కూడా దేవుడు కనికరిస్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యక్తులకు లోబడిపోతూ ఉన్నావు, పద్ధతులను విడిచిపెట్టలేకపోతున్నావు, పరిస్థితులను విడిచిపెట్టలేకపోతున్నావు. ఇవన్నిటిని కూడా నీ ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకు వీటన్నిటిని కూడా నేను విడిచిపెట్టలేకపోతున్నా? నీలో నిజముగా వైరాగ్యం అనేటువంటిది ఉంటే ఆ వైరాగ్యముతో కూడినటువంటి శిఖరం ఎలా ఉండాలంటే ఆయన చేరేటువంటి సమయం వచ్చినంత వరకు కూడా ఆయన విడిచిపెట్టకుండా ఈ మట్టి దేహములో ఉన్నటువంటి నీవు రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని త్వరగా రమ్మని నీవు ప్రార్థన చేయాలి. నీవు అడుగుచూ ఉండాలి. అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆ కార్యాన్ని నీవు కలిగి ఉండాలి. అటువంటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో నీ ముందు కొనసాగాలి. ఆ విధంగా నీవు ప్రార్థన చేయి. నీవు నోరు విప్పి ప్రార్థన చేయి. నీ హృదయంలో దేవుడు ఉన్నాడో లేదో చూడు. జక్కయ్య తన ఇంటిలోనికి దేవుణ్ణి ఆహ్వానించుకున్నాడు. తను అక్రమముగా సంపాదించిన సంపాదన అంతటిని కూడా 4 పంచిపెట్టాడు. ఈ రోజున నీ ఇంటిలో ఏమున్నాయి? కత్తిరించిన గుడ్డలు పెట్టుకున్నావా? నూనె సీసాలు పెట్టుకున్నావో, లేకపోతే మట్టి ఇసుకను తెచ్చి పెట్టుకున్నావో ఆలోచన చేయి. వాటి వలన నీకు ఏ ప్రయోజనం లేదు. అసలైనటువంటి నిజమైన లోకరక్షకుడు దేవుడు నీ గుండెల్లో ఉండాలి. ఆ దేవుడు నీ ఇంటిలో ఉండాలి, నీ బ్రతుకులో ఉండాలి. ఆయనకు మించినటువంటి దీవెనలు ఎవరు కూడా నీకు ఇవ్వలేరు. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఆయనవే. ఆయనే నీకు సమాధానం ఇవ్వాలి. అందరూ కూడా ప్రార్థన చేసి అడుగుదాం దేవుడిని. ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మహోన్నతుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయనా. మీ అమూల్యమైన జీవపు మాటల ద్వారా నాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడారు ప్రభా. అబ్రహాము మీ మాటకు లోబడ్డాడు. ఒక దుష్టత్వములో ఉన్నటువంటి వ్యక్తి తన దుష్టత్వమును బట్టి మరణము నొందుతాడని చెప్పినావు. అదే ఒక నీతిమంతుడు పాపము చేస్తే మరణము నొందుతాడని చెప్పావు. నీ మార్గములు న్యాయమైనటువంటివి. న్యాయమై ఉన్నటువంటి నీ మార్గముల్లో మేమందరూ కూడా నడవాలి. ఆ విధంగా మేము బ్రతకాలి ప్రభా. దేవా, ఈ రోజున ఎంతోమంది జీవితాల్లో నెమ్మది సమాధానము లేక, మీ వైపునకు తిరగలేక, దుష్టత్వం నుండి మరలలేక, మీరు ఇచ్చేటువంటి దీవెన ఆశీర్వాదమును పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. నామమాత్రపు క్రైస్తవులుగా బ్రతుకుచూ ఉన్నారు. అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి. మేము ప్రయాణం మొదలుపెట్టిన ఈ ఆత్మీయ యాత్రను ఆనందముగా, సంతోషముగా ప్రభా మీతో కలిసి మా బ్రతుకుల్లో మీరు ఉండినైనా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. అటువంటి ఉన్నత ఆధ్యాత్మికమైన జీవితమును, ఆ విలువలను గ్రహించి ప్రతి విశ్వాసి కూడా ప్రభా నడుచుకున్నట్లు మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తుంటున్నాం. మీ యొక్క కృపలో నా తండ్రి ప్రభా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయనా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. నేనేమయ్యున్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. యేసయ్యా, యేసయ్యా,
బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా.